కూటమి గవర్నమెంట్ కోసం మేము మాట్లాడడం కానీ మా ఎమ్మెల్యే గారి కోసం మేము మాట్లాడాలా. ఆయన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలిచి 18 నెలలు అయింది. పిఠాపురంలో పర్యటించలేదు. 3 రోజులు సంక్రాంతి సంబరాలని పెట్టారు. చాలా సంతోషం. మా వార్డు మాది ఇంద్రానగర్ పట్టణానికి సంబంధించి 9వ వార్డు. ఆ 9వ వార్డు కౌన్సిలర్ని, ఆ కులానికి సంబంధించి ప్రెసిడెంట్ని నేను. వార్డులోకి వస్తున్నారంటే సార్ ఇప్పటి వరకు కనిపించట్లేదు, సరే మా సమస్యలు ఆయన దృష్టిలో పెడదామని చెప్పేసి మేమందరం అక్కడ వెయిట్ చేయడం జరిగింది. బాబు జయచంద్ర విగ్రహానికి పూలమాల వేస్తారు సార్ అని చెప్పేసి అక్కడ పోలీసు వారు మమ్మల్ని అక్కడ నిలబెట్టారు. మేము ప్రజలందరం అక్కడ ఉంటే మేము బాక్స్ కలవటి నిర్మించుకోవడం ఒకటి జరిగింది. ఆ బాక్స్ కలవటి దగ్గరకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు సారు. మరి ఆయన ఎందుకు అనౌన్స్ చేస్తున్నాడో, ఎందుకు వస్తున్నారో, ఎందుకు వెళ్ళిపోతున్నారో మాకు అర్థం కావట్లేదు. ఎమ్మెల్యేగా మా సమస్యలు చెప్పుకుందామని చెప్పేసి మేము అక్కడ పొద్దునుంచి ఆయన కోసం ఎదురు చూస్తున్నాం సార్. మరి ఆయన వచ్చారన్న పేరుకి కాలు పెట్టాడు. అక్కడ కాలు పెట్టి మళ్ళీ వెనక్కి వచ్చేసారు. మరి మీరు ఎందుకు వస్తున్నారో, ఎందుకు పోతున్నారో మాకు అర్థం కావట్లేదు. ఎమ్మెల్యే గారు, మీరు మా నియోజకవర్గం డిప్యూటీ సీఎం రాష్ట్రానికి అయితే అయ్యి ఉండొచ్చు, కానీ మీరు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే. మా సమస్యలు ఎవరితో చెప్పాలా? మేము అధికారుల దగ్గరికి వెళ్తుంటే అధికారులు పట్టించుకోవట్లేదు. మీ దృష్టికి తీసుకొద్దామంటే మీరు వచ్చి మొక్కుబడికి వచ్చి కాలు పెట్టేసిపోతుంటే మేము ఎవరికి చెప్పాలి అసలు సమస్యలు? మీరు ఇది దృష్టిలో పెట్టుకోండి సార్. మీకు మెమెండో ఇద్దామని చెప్పేసి మేము పొద్దునుంచి అక్కడ ఆ నగరవాసులందరూ మీకోసం వెయిట్ చేస్తున్నాం. ఇగో సార్ మా సమస్యలు మీ దృష్టిలో పెడుతున్నాం. అయ్యా మాకు ఇందిరానగరానికి సంబంధించి ఒక ఇక్కడ బాక్స్ కలవాటు నిర్మించుకోవడం జరిగింది సార్. కనాల కాలం మీద అక్కడ కొన్ని షాపులు ఆక్రమణ జరిగింది. వాటిని తొలగించమని అధికారులకు చెప్తున్నాం. అది మాకు రాజమార్గం, 2000 మంది జనాభాకి రాజమార్గం. దాన్ని తొలగించి మాకు రాజమార్గం ఏర్పాటు చేయమని చెప్తున్నాం. ఒకటే. 2, కొన్ని రోడ్లు ఆక్రమణకు గురయ్యాయండి ఇందిరానగర్లో. 2-3 సంవత్సరాలు పట్టించి మేము పోరాడుతున్నాం. ఒక కౌన్సిలర్ కానీ ఒక కుల పెద్దలుగా మేము పోరాడినా మా వల్ల కావట్లేదు. ఎమ్మెల్యేగా మీ దృష్టిలో పెడితే మీరన్నా ఏమన్నా చేస్తారేమో అని మీ దృష్టికి తీసుకొద్దాం అనుకున్నాం. 3, కొంత స్థలాన్ని అంగన్వాడీ కేంద్రానికి కేటాయించడం జరిగింది. ఆ స్థలం ఆక్రమణకు గురైంది. దాన్ని ఆక్రమణ నుంచి విడిపించి అంగన్వాడీ కేంద్రం కేటాయిస్తారని, అంగన్వాడీలు ఏర్పడతారని కోరుకుంటున్నాం. ఇంకా మా సమస్యలు ఏంటంటే, ఇందిరానగరం 1976లో ఏర్పడింది సార్. ఏర్పడిన కానీ గవర్నమెంట్ వారు మాకు ఏర్పాటు చేశారు. అది రిజిస్ట్రేషన్ చేసుకునే సౌకర్యం లేదు దానికి. ఆ రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పిస్తారు. మీ దృష్టిలో పెట్టుకుందాం. డిప్యూటీ సీఎం వాదా ఉంది కాబట్టి మీరు ఏదో చేస్తారని మీ దృష్టికి తీసుకొద్దాం అనుకున్నాం. 2, మాకు ఓపెన్ సైట్ ఏరియా ఉందండి. అందులో గత 30 సంవత్సరాల నుంచి 14 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు అక్కడే పక్కా ఇల్లులు కావాలని ఆ 14 కుటుంబాల్లో తమను వేడుకుందామని అనుకున్నాం. 3వది ఏంటంటే, 7వ వాటికి 9వ వాటికి మధ్యలో ఒక పంటకాలు ఉంది సార్. అది మాకు పంటకాలుగా కాకుండా మురుక్కాల కింద ఉంటుంది. దానికి రిటర్నింగ్ వాళ్ళు ఏదైనా ఏర్పాటు చేస్తారని, ఈ సమస్యలు మీ దృష్టిలో పెడదామని మేము పొద్దునుంచి వెయిట్ చేస్తున్నాం సార్. మా నగరంలో మీ పర్యటన ఉందంటే మేము చాలా సంతోషించాం. మీరు వస్తారంటే మీకు చెప్పుకుందాం అనుకున్నాం. కానీ ఈ విషయాన్ని మీరు అక్కడి దాకా వచ్చి వెళ్ళిపోతే మాకు చాలా బాధ అనిపించింది. నగరవాసులు చాలా బాధపడుతున్నారు. ఈ మీడియా ద్వారా మీ దృష్టికి వస్తే సంతోషం సార్. ఈ సమస్యల్ని పరిష్కరించండి. ఈ సమస్యలు పరిష్కరించి మా అందరినీ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరుతారని ఆశతో కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. 19 నెలల కాలంలో డెవలప్మెంట్ ఎలా ఉంది పిఠాపురంలో? అయ్యా, 19 నెలల కాలంలో డెవలప్మెంట్ చేశారంటే పిఠాపురం కోసం మాట్లాడితే ముఖ్యంగా పిఠాపురం పట్టణం స్థానిక మున్సిపాలిటీ అంతా చెత్తతోటి మురుగుతోటి కొంపుకొట్టిపోతుంది సార్. గత 3 సంవత్సరాల కిందట మేము స్టాఫ్ కావాలని కౌన్సిల్లో మేము తీర్మానం చేయడం జరిగింది. మా వల్ల కాలేదు. ఈరోజు మీరు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. మరి మీ దృష్టికి వచ్చిందో లేదో ఈ ప్రజానీకంగా ఈ సమూహంగా మీకు తెలియపడుతున్నాను. పిఠాపురం మున్సిపాలిటీలో స్థానిక మన శానిటరీ వ్యవస్థ కంపు కొడుతుంది సార్. ఈరోజు కూడా మీరు వచ్చారని కాస్త అక్కడక్కడ శుభ్రం చేయడం జరిగింది. కానీ మీరు ఎవరినైతే కనుక్కోండి. నేను కౌన్సిలర్ని పార్టీ పరంగా చూడకండి సార్. నేను పిఠాపురం పౌరుడిగా మాట్లాడుతున్నాను. పిఠాపురం మున్సిపాలిటీలో మన శానిటరీ వ్యవస్థ అనేది మరా దరిద్రంగా ఉంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే మున్సిపాలిటీ స్టాఫ్ లేరు సార్. శానిటరీ వర్కర్లు కొద్దిగా వర్కర్లు పెంచండి సార్ దయించి. ఆ వర్కర్లు పెంచి ఆ మున్సిపాలిటీకి సంబంధించి ఆ శానిటరీ చెత్త ఎత్తించి ఆ మురికి దించండి. మీరు అభివృద్ధి చేస్తున్నారని కోట్లు పెట్టుబడి పెట్టారన్నారు. ఎక్కడ పెట్టారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఫస్ట్ పిఠాపురాన్ని పట్టణాన్ని కొంచెం శుభ్రం చేయించమని ఈ సభాముఖంగా మీకు తెలియపడుతున్నాను. ఇంకా అభివృద్ధి విషయం అంటున్నారు. చాలా సంతోషం. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చారు 100 పడకలో. చాలా సంతోషం సార్ హాస్పిటల్ తీసుకొచ్చినందుకు. అలాగే పిఠాపురాన్ని అభివృద్ధి అంటే మీరు ఎక్కడ చేశారో మాకు అర్థం కావట్లేదు. గొలసంతా 3 షెడ్లు కట్టి ప్రహరీ కట్టారు. మా నుంచి
పిఠాపురం ప్రజలకు సంబంధించి మాది ఒక చిన్న కోరిక ఉంది సార్. బస్ స్టాండ్ అక్కడ ఎవరికి ఉపయోగం లేదు సార్. అది తీసుకొచ్చి ఈ ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర బస్ స్టాండ్ ఏర్పరచండి సార్, చాలా సంతోషించారు ప్రజలు. రెండోది, పిఠాపురం మెయిన్ రోడ్లు చాలా ఇబ్బంది. మీరు ఎలాగ ఊళ్ళో ఉండలేదు కాబట్టి గత ఎమ్మెల్యేలు చేయలేకపోయారు. మీరన్నా ఆ రోడ్లు విస్తరణ కార్యక్రమం చేపట్టండి సార్, సంతోషపడతారు. మాకు పిఠాపురంలో ఉన్న సమస్యలు ఇవి, వీటి మీద దృష్టి పెడతారేమో అని మేము ఆశిస్తున్నాం.